ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఇటీవల బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు రాష్ట్రపతి పాలన అమల్లో ఉండనుంది. 2.5 ఏళ్లుగా మణిపూర్లో కుకీ, మైతేయి తెగల మధ్య అల్లర్లు జరుగుతున్నాయి. ఈ అల్లర్లను అణచడంలో బీజేపీ సర్కారు విఫలమైందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి బీరెన్ సింగ్ రిజైన్ చేశారు. ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మదార్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించినట్లు తెలుస్తోంది. వాట్ నెక్స్ట్? సౌజన్య, కేంద్ర హోంశాఖ ఇప్పుడే హోమ్ అఫైర్స్ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చింది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ హోమ్ అఫైర్స్ కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేశారు. 2 రోజుల క్రితం మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే అంతకుముందు సుమారు 6 నెలల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు అనేది కూడా నిర్వహించలేదు. ఆ 6 నెలల గడువు అనేది కూడా ముగిసిన నేపథ్యంలో సీఎం గా తను రాజీనామా చేయడము, ప్రస్తుతం అసెంబ్లీ కొలువు తీరేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. సభానాయకుడు రాజీనామా ఆమోదం కూడా పొందినటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన అయితే విధించారు. నెక్స్ట్ గవర్నమెంట్ కి సంబంధించి ఎన్నికలు జరగడమా లేకపోతే రాష్ట్రపతి పాలన, ఎందుకంటే ప్రస్తుతం అక్కడ మణిపూర్ లో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూస్ గడిచిన 1.5 year నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్ ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన దిశగానే అడుగులు వేసింది. బీరెన్ సింగ్ రాజీనామా కంటే ముందు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి అలాగే జేపీ నడ్డా తోటి కూడా ఆయన భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన తెల్లారే మణిపూర్కి వెళ్లి ఆయన మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాకి తన రాజీనామా లేఖను అనేది కూడా సమర్పించడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు. అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అక్కడ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. అయినప్పటికీ కూడా కుకీలు, మైతీలకు సంబంధించినటువంటి తెగల మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధానికి సంబంధించి దాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందనేటువంటి ఆరోపణలు రావడం, అలాగే సొంత పార్టీకి సంబంధించి ముఖ్యంగా బీరెన్ సింగ్ సంబంధించినటువంటి వ్యవహార శైలి పైన పూర్తి స్థాయిలో సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులే విమర్శలు చేయడం, అలాగే ఇటీవల సుప్రీంకోర్టు ముందు కూడా బీరెన్ సింగ్ కు సంబంధించి ముఖ్యంగా ఈ అల్లర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో తన ప్రాంతం ఉంది, తనకు సంబంధించినటువంటి ప్రమేయానికి సంబంధించి అల్లర్లను రెచ్చగొట్టేలాగా ఆయన మాట్లాడారు అనేటువంటి ఆడియో టేపులు అనేది కూడా సుప్రీంకోర్టు ముందుకు రావడంతో ఈ వ్యవహారం పట్ల సీరియస్ గా డిస్కషన్ అనేది కూడా జరిగింది. ఇటు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు పార్టీలో కూడా ఇంటర్నల్ పార్టీలో కూడా బీరెన్ సింగ్ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవడము, అలాగే చాలా రోజుల నుంచి కూడా ఈ అల్లర్లను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలం కావడంతో ప్రస్తుతానికైతే ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయడంతో పాటు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి పాలన అయితే విధించారు. అయితే గవర్నమెంట్ కి సంబంధించి ఎన్నికలకు బీజేపీ ఇప్పుడు వెళ్తుందా లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో ఇష్యూస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాతే ఎన్నికలను నిర్వహిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.